ఓకే, ఇప్పుడు అసలు కథకు మనం వస్తున్నాం. మెయిన్ పిక్చరే ఇప్పుడుదా. ఏంటది? 28. సో ఆయన సముద్రం మీద నడిచి వస్తూ ఉన్నాడు. యేసు ప్రభు చెప్పాడు, రే నేను భూతం కాదురా, భయపడక, నేను భూతం కాదు, నేను యేసుక్రీస్తును, నేనే, భయపడకండి అని చెప్పిన వెంటనే పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్ము. నువ్వే అయితే, నువ్వు నడుస్తున్నావు కదా, అది నువ్వే అయితే నేను కూడా నడవగలను, కాబట్టి నేను నడవడానికి నాకు సెలవిమ్ము, నాకు ఆజ్ఞ ఇమ్ము, నేను కూడా వస్తాను నీళ్ళ మీద నడుచుకుంటూ. ఇక్కడ మంచి మాట ఉంది, నాకు నచ్చిన మాట ఇది. యేసు ఆయన రమ్మనగానే, యేసు రమ్మన్నాడు, యేసు రమ్మన్నాడు. నేను కానీ యేసు అయితే, రేయ్ ఆడిని కూర్చోరా, నేను దేవుడు రా, నేను నడుస్తాను, నడవగలవా, ఇది వావ రక్షణ వద్దనేది, కూర్చో, నీళ్ళ మీద వస్తాడు, నీళ్ళ మీద సస్తావు, జాగ్రత్త, నా పవర్ ఏంటి, నీ పవర్ ఏంటి, నా శక్తి ఏంటి, నీ శక్తి ఏంటి, నాకు సమానమైపోతావు రేపు నువ్వు. మళ్ళీ ప్రజలు నా గురించి కంటే నీ గురించి ఎక్కువ మాట్లాడతారు. పేతురు నడిచారా నీళ్ళ మీద అనేసి. ఈరోజు మనకు కూడా అదే సబ్జెక్టు. యేసు నడిచాడు పెద్ద విషయం కాదు, పేతురు నడిచాడు నీళ్ళ మీద, అదే ఇక్కడ మెయిన్ విషయం, మెయిన్ సబ్జెక్టు. అని ఏం చేస్తుంటానంటే పేతురుని నిరాశపరిచి అక్కడే ఉండిపోయించుంటాను. ఒక సేవకుడు ఉన్నాడంట, ఇంకో సేవకుడితో, బ్రదర్ విశ్వాసం ఎప్పుడు కూడా ప్రసంగపీఠం మీద ఎక్కించకూడదు, అది గొర్రెలుగానే ఉండాలి, అది ఎక్కించినామనుకో మళ్ళీ మనల్ని గొర్రెలు చేస్తుంది అది. సో విశ్వాసుల్ని గొర్రెలను వచ్చి ప్రసంగించడానికి అంతా అనుమతించకూడదు సంఘంలో, వారిని అక్కడనే కూర్చోబెట్టాలి. ఎంత దరిద్రపు మనసు చూడండి. కానీ ఇక్కడ యేసు దేవుడు అంటున్నాడు, పేతురు రమ్ము. ఎంత పెద్ద మనసు అది, హల్లెలూయా, గొప్ప మనసు అది. నా వలె నువ్వు కూడా మారాలయ్యా, నా వలె నువ్వు కూడా ఉండాలయ్యా, రా రమ్మనగానే బ్రదర్ సిస్టర్ పేతురు దోణి నుండి దిగి యేసు నద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద వాకింగ్ చేస్తున్నాడు. వాటర్ మీద వాకింగ్ చేద్దామా? ఇప్పుడు వచ్చాం మనము సందేశానికి. వాటర్ మీద వాకింగ్ చేద్దామా? చెప్పండి, చేద్దాం. వాటర్ మీద వాకింగ్ చేస్తున్నాడు పీటర్. పీటర్ ఉంది. సో వాటర్ మీద వాకింగ్ చేస్తున్నాడు పీటర్. హల్లెలూయా. సముద్రం మీద నడవాలి, నీళ్ళ మీద నడవాలి, వాటర్ మీద వాకింగ్ చెయ్యాలి. అదే క్రైస్తవ జీవితం, జయ జీవితం. ఈ నీళ్లు దేనికి సాదృశ్యము? ఈ సముద్రము దేన్ని సూచిస్తుంది? లోకాన్ని సూచిస్తుంది. లోకం మీద మనము నడవాలి, ఓవర్కమింగ్ లైఫ్, జయ జీవితం. మన పరిస్థితుల మీద మనము నడవాలి, మన శ్రమల మీద మనము నడవాలి. ఇంతవరకు దేన్ని చూసైతే భయపడుతూ ఉన్నారో, ఏదైతే వారిని కలవర పెడుతుందో, ఇప్పుడు దాని మీదనే నడుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఏది ఇంకా ఆగలేదు. సముద్రం అట్నే పొంగుతూ ఉంది, తుఫాన్ అలాగే వీస్తూ ఉంది. కానీ మనోడు నీళ్ళ మీద నడుచుకుంటూ యేసయ్య దగ్గరకు పోతూ ఉన్నాడు. వాటర్ మీద వాకింగ్ చేద్దామా? చేద్దాం. యేసు వలన అయితే అది మన వలన కూడా అవుతుంది. పేతురు వల్ల అయితే అది మన వల్ల కూడా అవుతుంది. బ్రదర్ సిస్టర్, ఈ లోకం అనే నీళ్ళ మీద మనము నడవాలి, అవి మన పాదాల కింద ఉండాలి. నీళ్ళ మీద సాధారణంగా ఒక మనిషి నడవలేడు. ఎందుకంటే ఈ భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి ఏం చేస్తుంది? మనిషిని కిందకి లాగేస్తుంది. ఒక వస్తువును పైకెత్తేస్తున్నాం, పైకెత్తి వేసే వస్తువు అట్నే వెళ్ళిపోకుండా కిందికి వచ్చేస్తా ఉండేది. కారణం ఏమి? గురుత్వాకర్షణ శక్తి, భూ ఆకర్షణ శక్తి. అందువల్లనే మనల్ని అది కిందకి లాగేస్తుంది. కానీ యేసు గాని పేతురు గాని నీళ్ళ మీద నడుస్తున్నారు అంటే అర్థం ఏమిటి? గురుత్వాకర్షణ శక్తిని అధిగమించారు వాళ్ళు. ఓవర్కమింగ్ లైఫ్, గురుత్వాకర్షణ శక్తిని అధిగమించి నీళ్ళ మీద వారు ఇద్దరు కూడా నడుస్తూ ఉన్నారు. హల్లెలూయా. సో ద లా ఆఫ్ గ్రావిటీని వారు ఓవర్కమ్ చేశారు, వారు అధిగమించి వారు నీళ్ళ మీద నడుస్తూ ఉన్నారు దేవుని శక్తితో.
ఆమేన్. ఇక్కడ ద లా ఆఫ్ సిన్ పనిచేస్తూ ఉంది. పాపం ఏం చేస్తుంది? మనిషిని దేవుని యొక్క స్టాండర్డ్ నుండి, బాగా గమనించండి, దేవుడు మనల్ని ఎలా సృష్టించాడు? ఎలా సృష్టించాడు? దేవుని రూపములో, దేవుని పోలికలో సృష్టించాడు. ఆ పోలిక నుండి మన యొక్క స్టాండర్డ్ ని కిందకి లాగడానికి, మనల్ని కిందకి దించడానికి ద లా ఆఫ్ సిన్ పనిచేస్తుంది. పాప నియమము పనిచేస్తుంది. అదేం చేస్తుంది? మనల్ని కిందకి లాగుతుంది. నీచమైన జీవితానికి, చెడు జీవితానికి, లోక జీవితానికి లాగుతుంది అది మనల్ని. ఇప్పుడు మనము ఆ సిన్, ద లా ఆఫ్ సిన్ను అధిగమించాలి. మనము ఆ పాప నియమాన్ని అధిగమించి మనము లోకం మీద నడవాలి. ఎలా సాధ్యం అది? ఎలా అది సాధ్యమవుతుంది? యేసయ్యను చూడాలి. అంతే. నీళ్ళ మీద నడిచి వస్తున్న యేసయ్యను చూస్తూ ఉన్నంత వరకు పేతురు నీళ్ళ మీద నడుస్తూనే ఉన్నాడు. యేసు ప్రభు నుండి ఆ శక్తి వచ్చింది. నీళ్ళ మీద నడిచే శక్తి యేసు ప్రభు దగ్గర నుండి వచ్చింది. యేసు ప్రభును చూస్తూ ఉన్నాడు, ఆ పవర్ను పొందుకుంటూ ఉన్నాడు, నడుస్తూ ఉన్నాడు. ఈ లోకం మీద మనం నడవాలి బ్రదర్. నీళ్ళ మీద నడుచుట కంటే కూడా గొప్ప విషయం ఏంటో చెప్పనా? ఈ లోకం మీద నడవడమే. లోకం అంటే ఏమిటి? దేవుడు లేని ఒక సిస్టమ్, దేవుడు లేని ఒక మానవ సిస్టాన్ని ఏమంటాము? లోకం అని అంటాము. లోకం అంటే నిర్వచనం ఇచ్చింది 1 యోహాను 2వ అధ్యాయంలో. ఏమిటది? శరీరేచ్ఛ, నేత్రాశ, జీవపు డంబము. అదే లోకం అంటే. శరీరేచ్ఛ, నేత్రాశ, జీవపు డంబము, దాని మీద మనం నడవాలి. చాలామంది క్రైస్తవులు లోకంలో నడుస్తూ ఉన్నారు. మరి కొంతమంది లోకంతో పోరాడుతూ ఉన్నారు. కొద్దిమంది లోకం మీద నడుస్తూ ఉన్నారు. ఆమేన్. కొంతమంది సముద్రంలో మునిగిపోతున్నారు. మరి కొంతమంది సముద్రం మీద పోరాడుతూ ఉన్నారు. కానీ పేతురు మాత్రం సముద్రం మీద నడుస్తూ ఉన్నాడు. లోకం మీద నడవాలి. నీ పాపం మీద నువ్వు నడవాలి, కోపం మీద నడవాలి, అసూయ మీద నడవాలి, తర్వాత ద్వేషం మీద నడవాలి. వీటన్నిటి మీద నడవాలి నువ్వు. ఆయనకు కానీ కోపం వస్తే ఇంకా మనిషే కాదు అంటారు కొంతమందిని చూసి. అతనికి కానీ కోపం, బ్రదర్ నాతో చెప్పినాడు చాలా మంది, బ్రదర్ నాకు కానీ కోపం వచ్చిందంటే ఎవరంటూ నేను ఎవరికి భయపడను. వీళ్ళు లోకంలో పయనిస్తూ ఉన్నారు, నీళ్ళలో పయనిస్తూ ఉన్నారు. బ్రదర్ నా కోపమే రాదు. నీళ్ళ మీద నడుస్తూ ఉన్నారు, లోకం మీద నడుస్తూ ఉన్నారు. లోకం మీద, శరీరేచ్ఛ మీద, కోపం మీద నడవాలంటే అర్థం ఏమిటి? అవన్నీ మన క్రింద ఉండాలి, మన కాళ్ళ కింద ఉండాలి, మన కంట్రోల్లో అది ఉండాలి. కానీ దాని కంట్రోల్లోనికి మనం రాకూడదు. చాలా మంది క్రైస్తవులు పాపం యొక్క కంట్రోల్లో ఉన్నారు, కోపం యొక్క కంట్రోల్లో ఉన్నారు, ఇంకా చాలా రకమైన దురలవాట్ల యొక్క కంట్రోల్లో ఉన్నారు. కాబట్టి వారు ఎన్నటికీ తీరం పోయి చేరుకోరు. వాళ్ళ ప్రయాణము సక్సెస్ఫుల్ గా జరగదు, వాళ్ళు పరిపూర్ణులు కాలేరు. బ్రదర్ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, వాక్యం అంటుంది మన శక్తికి మించిన శోధన దేవుడు మనకు రానివ్వడు. చాలా మంది అంటుండే నేనేం చేసేది బ్రదర్, నేనేం చేసేది అంటూ ఉంటారు. నీ శక్తికి మించిన శోధన దేవుడు నీకు రానివ్వడు. 5వ క్లాసు పిల్లోడికి 10th క్లాసు క్వశ్చన్ పేపర్ ఇవ్వరండి. తెలివి ఉన్నవాడు ఎవరు ఇవ్వడు. ఇస్తారా? చదివేది 5వ క్లాసు, 10th క్లాస్ పరీక్ష పేపర్ ఇస్తారా? ఇవ్వరు. మనిషికి అంత జ్ఞానం ఉంటే దేవునికి ఉండదా? నీ విశ్వాసానికి మించి, నీ శక్తికి మించి దేవుడు నీకు శోధన ఇవ్వడు. అంటే అర్థం ఏమిటి? ఇప్పుడు నీకు ఏ కష్టం ఉందో, ఇప్పుడు నువ్వు ఏ శోధనలో ఉన్నావో దాన్ని జయించే శక్తి నీలో ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. నేను కూడా ఒక పాపంతో పోరాడుతూ ఉన్నాను చాలా సంవత్సరాలుగా. ఒకరోజు ఈ వాక్యం నన్ను సంధించింది. ఒక కొత్త పరిమాణంలో నాకు సత్యాన్ని అది చూపించింది. ఓహో, ఇప్పుడున్న పాప శోధనను జయించడానికి కావాల్సిన శక్తిని ఆల్రెడీ దేవుడు నాలో ఇచ్చి ఉన్నాడు. ఎప్పుడైతే ఆ నమ్మకం వచ్చిందో ఆ పవర్ వచ్చేసింది. ఆటోమేటిక్గా ఆ పాపం మీద నడవడం మొదలుపెట్టాడు. లోకం మీద నడవాలి. ఆగూరు అన్నాడు, ప్రభువా, దేవా, నాకు ఐశ్వర్యమును, నన్ను ధనవంతుని గాను పేదవాని గాను చెయ్యొద్దు.
నేను ధనవంతుని అయిపోతే గర్విష్ఠుని అయిపోతాను, పేదవాడు అయిపోతే దొంగనైపోతాను, జాగ్రత్త అన్నాడు దేవుని దగ్గర. సో నాకు ఏ పూటకు ఏ అవసరమో దాన్ని నువ్వు ఖచ్చితంగా ఇచ్చేయాల్సిందే, తప్పదు నీకు అని అని దేవునికే కండిషన్ పెడుతున్నాడు. అంటే ఏమంటున్నాడు, ప్రభువా తుఫాను వస్తే నేను సముద్రంలో మునిగిపోతాను అంటున్నాడు. కానీ పౌలు ఏమన్నాడు, ఏ స్థితిలోనైనా ఏ పరిస్థితిలోనైనా సంతృప్తిగా జీవించగలను. ఆగూరు అంటున్నాడు, దేవా తుఫాను వస్తే నేను మునిగిపోతాను సముద్రంలో. పౌలు అంటున్నాడు, తుఫాను వస్తే తుఫాన్ని ఛేదించుకుని దూసుకొని ముందుకుని పోతాను అంటాడు. ఆమేన్. ఆగూరు తుఫాన్లో మునిగిపోతాను ప్రభు అంటున్నాడు. పౌలు తుఫాన్లో దూసుకొని ముందుకు పోతాను అంటున్నాడు. ఎవరు బెస్ట్? పౌలు బెస్ట్, ఆగూరు గుడ్. బ్యాడ్ ఏం కాదు, ఆగూరు గుడ్, బట్ పౌలు బెస్ట్. ఆయన బెస్ట్. పౌలా ఇది ఎలా సాధ్యమనంటే, నన్ను బలపరచు యేసుక్రీస్తు ద్వారా నేను సమస్తమును చేయగలను. నాకు పవర్ ఆయన దగ్గర నుండి వస్తా ఉంది. యేసు ప్రభు జీవించిన కాలంలో ఈ లోకం మీద ఆయన నడిచాడు. ఎక్కడ కూడా ఆయన లోకంలో నడవలేదు, లోకం మీదనే నడిచాడు. ఈ లోకం నుండి వచ్చిన ఏ శ్రమ గాని, అవమానం గాని, వేదన గాని, నిర్లక్ష్యం గాని యేసు ప్రభువుని ఎక్కడ కూడా డిస్టర్బ్ చేయనే లేదు. అందుకే యేసయ్య అన్నాడు, ఈ లోకంలో మీకు శ్రమ ఉన్నది, అయినా ధైర్యం తెచ్చుకొనుడి, నేను ఈ లోకాన్ని జయించి ఉన్నాను. సిలువకి వెళ్ళక ముందే ఆయన లోకాన్ని జయించేశాడు. అంటే లోకం మీద ఆయన నడిచాడు. ఓవర్కమింగ్ లైఫ్, జయ జీవితం. పాపాన్ని, పరిస్థితిని అధిగమించిన జయ జీవితం అది. లోకం మీద నడిచాడు ఆయన. ఈ లోకంలో మీకు శ్రమ ఉన్నది, అయినా భయపడకుడి, నేను లోకాన్ని జయించి ఉన్నాను. అంటే అర్థం ఏమిటి? లోకం అనేది ఒక సిస్టమ్. ఇక్కడ లోకం అంటే మనం చూసే మెటీరియల్ వరల్డ్ కాదు, మనం చూసే ఈ వస్తుగతమైన ప్రపంచం కాదు. ఏమిటది? అదొక వ్యవస్థ, అదొక సిస్టమ్. ఏంటి ఆ సిస్టము? లోకం యొక్క సిస్టమ్ ఏమిటి? ఒక మంచి వాడిని కష్టాలు పెట్టి, అవమానం పెట్టి, దూషణలు ఇచ్చి, అగౌరవపరిచి పాడు చేయొచ్చును అన్నది లోకం యొక్క సిస్టమ్. మళ్ళా చెప్పనా, ఈ లోకం ఏమనుకుంటుందంటే, ఒక మనిషికి లోకం అంటే ఆ లోకానికి అధికారి ఎవరు? సాతాను. లోక అధికారి సాతాను. ఆమేన్. సో ఈ లోక అధికారి సాతాను ఏం చేస్తాడంటే, లోకంలో ఉన్న వాటిని ఉపయోగించి ఒక విశ్వాసిని, ఒక మంచి వాడిని ఏం చేయొచ్చు? పాడు చేయొచ్చు. కష్టాలు ఇచ్చి, శ్రమలు ఇచ్చి, అవమానపరిచి, బాధపరిచి, నిందలు వేసి, అబద్ధాలు చెప్పి ఒక మనిషిని కృంగతీయొచ్చును, నాశనం చేయొచ్చును అన్నది లోకం యొక్క సిస్టమ్. ఇది ఏది కూడా యేసయ్య దగ్గర పనిచేయలేదు. యేసయ్యకు వచ్చిన అవమానం ఈ భూమి మీద ఏ మనిషికి రాలేదు, ఇంతవరకు రాదు కూడా. ఆయనకు వచ్చిన కష్టం ఈ భూమి మీద మరి ఎవరికి రాలేదు, రాదు కూడా. అయినా ఆయన హ్యాపీగా జీవించాడు. ఆమేన్. ఎక్కడ కూడా అయ్యో ఏమవుతుందో, ఎట్టవుతుందో, మునిగిపోతానేమో. ఆయన అవమానపరిచారు, దూషించారు, ఎంగిలి ఉమ్మారు, దయ్యం పట్టినవాడు అన్నారు. తర్వాత నువ్వు ఒక తిండిపోతూ అన్నారు, తాగుబోతూ అన్నారు, నువ్వు ఒక దెయ్యం పట్టినవాడు అన్నారు. యేసుని చూసి దెయ్యం పట్టినవాడు అన్నారు, దెయ్యాలకే అధిపతి రా నువ్వు అన్నారు, నువ్వు ఒక అక్రమ సంబంధంలో పుట్టినవాడు రా అన్నారు. ఎక్కడ కూడా యేసు ప్రభు అదరలా బెదర లోకం మీద నడిచాడు ఆయన. మనమైతే కృంగిపోయి నైట్ అంతా నిద్ర పట్టకుండా, నన్ను ఇలా అనేసారే, అలా మాట్లాడేశారే, ఇలా తిట్టేశారనేసి రాత్రి అంతా నిద్రపోకుండా అదే ఆలోచించి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటాం. కానీ యేసు వాటి మీద నడిచేవాడు. ఏది ఆయన సంతోషాన్ని పాడు చేయలేదు, డిస్టర్బ్ చేయలేదు. పవర్ ఎక్కడి నుండి వచ్చింది పవర్? యేసు ప్రభు యొక్క జయ జీవితానికి శక్తి ఎవరిచ్చారు? పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. వాక్యం అంటుంది లూకా 4లో, యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ పూర్ణుడై ఉండేను, యేసుక్రీస్తు పరిశుద్ధ ఆత్మ చేత నడిపించబడేను. అదే అధ్యాయం అంటుంది, యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ బలముతో సేవ చేసెను. హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ అంటే అర్థం ఏమిటి? దేవుని యొక్క శక్తి.
యేసయ్య అన్నాడు, మీరు పైనుండి శక్తి పొందుకునేంత వరకు జెరూసలేములో వెయిట్ చేయండి అన్నాడు. పైనుండి మీకు శక్తి వస్తుంది. మీ మీద పరిశుద్ధాత్మ అభిషేకం వచ్చినప్పుడు మీరు ఏం పొందుకుంటారు? శక్తిని పొందుకుంటారు. లోకం మీద నడిచే శక్తిని పొందుకుంటారు. శ్రమల మీద, పరిస్థితుల మీద, ఆమేన్, శోధనల మీద, పాపం మీద నడిచే శక్తిని పొందుకుంటారు. అవన్నీ మీ కంట్రోల్లో ఉంటుంది. వాటి కంట్రోల్కి మీరు రారు. హల్లెలూయా. బాధాకరం, ఈ రోజుల్లో చాలా మంది క్రైస్తవులు శక్తి లేని భక్తి కలిగి ఉన్నారు. భక్తి ఉంది, శక్తి లేదు. చర్చికి వస్తారు, కానుకలు ఇస్తారు, సేవకుని ముందు అట్నే యాక్టింగ్ చేస్తారు, కానీ ఒక చిన్న విషయాన్ని తట్టుకోలేరు. మనసు నిండా ఎవరితో సమాధానంగా ఉండరు. ఎప్పుడు చూసినా గొడవలే, కొట్టుకుంటా ఉండడమే, తిట్టుకుంటా ఉండడమే. ఎవరిని ప్రేమించరు. అట గోకినా కూడా కోపం వచ్చేస్తుంది, భయంకరమైన కోపం వచ్చేస్తుంది. ఏంటిది? భక్తి లేని, పవర్ లేని భక్తి. పవర్ లేని భక్తి. ఫ్యాన్ తిరుగుతా ఉంది, ఫ్యాన్ తిరుగుతా ఉంది, ఫ్యాన్ తిరుగుతా ఉంది. స్విచ్ ఆఫ్ చేస్తే ఆగిపోతుందా? లేదు, కొంచెం తిరుగుతానే ఉంటుంది, కొంచెం తిరుగుతానే ఉంటుంది కదా బ్రదర్. ఇప్పుడు ఫ్యాన్ తిరుగుతా ఉంది, స్విచ్ ఆఫ్ చేసిన అనుకోండి, పవర్ కట్ అయిపోయింది. కానీ ఫ్యాను యాక్టింగ్ చేస్తుంది, తిరుగుతూనే ఉంటుంది కొంచెంసేపటికి. కానీ ఏం రాదు, గాలి రాదండి, గాలి రాదు. గాలి రాలేదే, పవర్ లేదయ్యా. ఫ్యాన్ తిరుగుతూ ఉంది, అది కొంచెం తిరుగుతుంది, మళ్ళీ ఆగిపోతుంది. చాలా మంది క్రైస్తవులు స్విచ్ ఆఫ్ చేసిన ఫ్యాన్ లాగా అట తిరుగుతూ ఉన్నారు. శక్తి లేని భక్తి, గాలి రాదు. వారి వల్ల దేవునికి ఎటువంటి ప్రయోజనము లేదు. వారికి దేవుని అవమానపరిచేవారే కానీ దేవుని ఘనపరిచేవారు కాదు. అదే సిస్టర్, వాటర్ మీద వాకింగ్ చేద్దామా అంటే అర్థం ఏమిటి? లోకం మీద నడవాలి, పాపం మీద నడవాలి, కోపం మీద నడవాలి, శరీరేచ్ఛ మీద నడవాలి, గర్వం అహంకారం మీద నడవాలి, నేత్రాశ మీద నడవాలి. మన భక్తిలో ఏముండాలి? పవర్ ఉండాలి. ద లా ఆఫ్ సిన్ కు వ్యతిరేకంగా మనం ఈ భూమి మీద జీవించాలి. ఓవర్కమింగ్ లైఫ్, జయ జీవితం, అధిగమించే జీవితం. కృంగిపోకూడదు. కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోకూడదు, లేచి దాని మీద నడవాలి. యేసయ్య ఉన్నాడు, ఆయన నడుస్తున్నాడు తుఫాన్లో, నేను కూడా నడుస్తాననేసి నడవాలి.